అండ్ నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఎలా రాయాలి? సేమ్ యాజ్ ఇంట్రడక్షన్ కూడా కొన్ని మనకు సెంటెన్సెస్ ఉన్నాయి. కొన్ని సెంటెన్సెస్ ఇది రాయకూడదు, ఇది రాయాలి, ఇట్లా ఉండాలనేది సెంటెన్సెస్ ఉన్నాయి. అలా ఊరికే మనం అన్నెసరిగా రాసేసుకున్నాం అనుకోండి, ఇంట్రడక్షన్ వేస్ట్ అయిపోతుంది. సో ఇంట్రడక్షన్లో రాసేటప్పుడు మనము అవాయిడ్ స్టాక్ అండ్ క్లిచి, రిపీటెడ్ ఆఫన్, టూ ఆఫన్, అంటే ఎక్కువ మనము డెప్త్కి వెళ్ళిపోయి కోర్ దానికి వెళ్ళిపోయి, అంటే డెప్త్గా ఇప్పుడు మరీ అంత టూ మచ్గా వెళ్ళి కాకుండా అలాంటివన్నీ అవాయిడ్ చేస్తారు. రీసెర్చ్ అడ్వాంటేజెస్ ఏబీసీ అని, గ్రోత్ ఆఫ్ ఇంటర్నెట్ అని, ఇలా అన్నెసరిగా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, అది గూగుల్లో దొరికేస్తుంది. ఇంట్రడక్షన్ని మీరు ఇప్పుడు ప్రోగ్రామింగ్ వాడారనుకోండి, లేదా మీరు జావా ప్రోగ్రామింగ్ వాడారు, దాంట్లో ఆ ఇంట్రడక్షన్లో తీసుకొచ్చేస్తే మీరు అబౌట్ ఆథర్స్ గురించి సో వాళ్ళు చెప్పారంటే కదా, ఇంట్రడక్షన్ అది వేస్ట్. అంటే మీనింగ్ ఆఫ్ దాట్ వన్ ఇస్, మీరు ఏమైతే మీ వర్క్ టాపిక్కి రిలేటెడ్గా మీరు సాల్వ్ చేసిన ఇష్యూ ఏదైతే ఉంటుందో ఆ ఇష్యూ పైనే మీరు ఫోకస్ చేయాలి. అవాయిడ్ స్టాక్ అండ్ క్లిచింగ్. రీడర్స్ వుడ్ నాట్ స్టిక్ విత్ యూ ఫర్ 3 pages టు ఫైండ్ అవుట్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. దట్ ఈస్ మ్యాక్సిమం. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మీకు నేను స్లైడ్స్ ఆడ టాస్క్లు చెప్పుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ పోతుంటేనే ఆడికి ఉంది. లేదంటే వన్ మైండ్ మ్యాన్ మాదిరిగా వన్ సైడ్ చెప్పుకుంటే వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా యూ విల్ బీ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతారు టక్కని. ఉం? టక్కని ఏం లేదు, బాగానే అయిపోతారు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ అబౌట్ దాట్ రీడర్స్ వుడ్ నాట్ స్టిక్ విత్ యూ 3 pages టు ఫైండ్ అవుట్ వాట్ యు ఆర్ టాకింగ్. మీ రీడర్స్ని ఇంట్రెస్ట్ కల్పించండి. రీడర్స్కి ఎక్కడో ఇంట్రెస్ట్, మీరు స్టార్టింగ్ అంతా మామూలు థింగ్ ఉందనుకోండి, మళ్ళీ మళ్ళీ పోగ అంటే 3 pages వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఇంట్రడక్షన్ చదువుతానే ఒక పారాగ్రాఫ్ కానీ 2 paragraphs కానీ నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీకు అర్థమైపోవాలి. అట్లా ప్రాసెస్ చేయండి. తర్వాత డోంట్ రిపీట్ ది అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ రిపీట్ చేయడం అంటే కన్నా మళ్ళీ అబ్స్ట్రాక్ట్ అక్కడ చెప్పింటారు ఆల్రెడీ, అదే మళ్ళీ రిపీట్ చేయకండి. ఈ విధంగా ఇట్లా చెప్పకుండా స్టార్టింగ్ చెప్పారు కదా ఏ స్పెసిఫిక్ జర్నల్స్ ఉన్నాయో తీసుకొస్తాను. స్పెసిఫిక్ జర్నల్స్ ఏదైతే ఉన్నాయో ఆ దాంట్లోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, అక్కడ ఇంట్రడక్షన్స్ ఎలా రాశారు, మీరైతే కాన్ఫరెన్సెస్ పేపర్స్ తీసుకున్నారో ఆ ఇంట్రడక్షన్స్ ఎలా రాశారు, దాన్ని చూసి అయినా కానీ మీరు రాయొచ్చు. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఇలా చేసుకున్నాము, సెకండ్ సెంటెన్స్ ఇలా రాసాము. సో ఆ స్ట్రక్చర్ కూడా ఐ విల్ టెల్ ద స్ట్రక్చర్, ఇంట్రడక్షన్ స్ట్రక్చర్ ఐ విల్ టెల్ యూ సూన్. సో డోంట్ రిపీట్ ద అబ్స్ట్రాక్ట్ అండ్ ప్రీవియస్లీ ఆబ్వియస్ అప్రోచ్ టు constraining considering this one. Note that you have a detail in related work. మళ్ళీ మీకు ఈ స్ట్రక్చర్ చెప్తాను. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ చెప్పాను కదా, అట్లా ఈ స్ట్రక్చర్ గురించి కూడా మీకు చెప్తాను. తర్వాత సొల్యూషన్, అంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్ అప్రోచ్ ఆర్ కంట్రిబ్యూషన్ అయితే ఉందో ఇన్ దిస్ చాప్టర్ we introduce a method that gives a world program the incentive to strategical allocate computation time among fitness case. And overall గా already have told you, right, at the end section descriptions ఉండాలి. In section 2 talking about the discussed about the state of the art. Section 3 discussed about the detailed implementation part or framework or maybe ఆర్కిటెక్చర్ అనే ఇలాని ఒక పేరాగ్రాఫ్ ఒకటి పెట్టాలి. ఇది మీకు చెప్పే ఇంట్రడక్షన్ పార్ట్లో. నా ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్లో ఏమేమి సెంటెన్సెస్ ఉంటాయి, నార్మల్గా ఆ పేపర్ చూపిస్తాను. సీ ద పేపర్. ఇది ఇంట్రడక్షన్, రైట్. ఈ ఇంట్రడక్షన్స్లో మీరు మనం చెప్పుకుంటూ పోతూ వీళ్ళు ఇంతవరకు పెట్టుకుంటూ వచ్చారు. ఇదంతా ఇంట్రడక్షన్ ఇంతవరకు మొత్తం. ఓకే, దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ ఇంట్రడక్షన్. ఇదే సేమ్ ఫ్యాషన్లో మనం కూడా పేపర్ స్ట్రక్చర్లో చెప్తాం ఏమేమి ఉండాలి, ఏ సెంటెన్సెస్ ఉండాలి, ఏ సెంటెన్సెస్ ఉండకూడదు. జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఆఫ్ దిస్ సెంటెన్సెస్. ఐ విల్ గివ్ 2 minutes time హియర్. Just 2 minutes time and have a look of this. Make a look of this, what the structure will look like, and making the sentences
how it will be there all together. ఫస్ట్ సెంటెన్స్ ఏముంటుంది, సెకండ్ సెంటెన్స్ ఎలా ఉంది, నీట్గా చెప్పుకుంటారండి. జస్ట్ హ్యావ్ ఎ కంపారిజన్ అమంగ్ యువర్ సెల్ఫ్, దట్ అబ్స్ట్రాక్ట్కి ఇంట్రడక్షన్ పార్ట్కి ఎక్కడెక్కడ వస్తున్నాయనేది. ఎందుకంటే ప్రతి సెంటెన్సెస్ ఎలా రాయాలి కూడా మీకు ఇక్కడ చెప్తున్నాను నేను క్రిటికల్గా. మీకే డౌట్ ఉంటుంది ఇంట్రడక్షన్ ఏం రాయాలి, ఏదో ఒకటి అది పెట్టేస్తాం, ఇది పెట్టేస్తాము, అది పెట్టేస్తాం, ఇది పెట్టేస్తాం అని కాదు. ప్రతి సెంటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్లో కావచ్చు, అబ్స్ట్రాక్ట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ సమ్ ఇంపార్టెన్స్. దట్స్ వై ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ దిస్ వన్. మీరు మీరు చాటింగ్ మీరు మీరు మాట్లాడుకోకుండా నీట్గా కొంచెం పార్టిసిపేట్ చేస్తే కనుక కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. లేదా ఫ్రీగా వస్తుంది కదా అనుకుంటే కనుక తర్వాత మీరే కష్టపడతారు. బాగా ఆ రోజు క్లాస్ వింటే బాగుంది, ఆ రోజు చెప్పారు, ఇది చెప్పారు అనేది. దట్స్ వై ఎంటైర్ కాలేజ్లో ఎంతమంది ఉన్నా కానీ ఒకరిద్దరికే మంచి ప్యాకేజెస్ వస్తాయి. మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే కనుక దే ఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ సీరియస్ ఇన్ దర్ లైఫ్ అండ్ నాట్ కంట్రిబ్యూషన్ చేయాలనిగా చేయరు. సో అది చేయకుండానే నాకు జాబ్స్, మంచి మంచి జాబ్స్ వచ్చేయాలి, నేనేమి సాక్రిఫైస్ చేయను, వచ్చేయాలి షార్ట్కట్లో అంటే కనుక వాట్సాప్లో చాటింగ్ పంపించి స్టేటస్ పెట్టేసేసి నీతి వాక్యాలు చెప్పినట్టు కాదు కదా లైఫ్ అంటే. ఎవడో పెట్టిన కొటేషన్ తీసుకొచ్చి మీ కొటేషన్గా మీరు బిల్డప్ చేయడము, కానీ మీరు ఫాలో అవుతారు అదని అంటే ఫాలో అవ్వరు. నీతి వాక్యాలు చెప్తారంటే భలే చెప్తారు అంతా, దీన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ మూడ్ ఎలా ఉందని చెప్పేదే వాట్సాప్ స్టేటస్ లేదా ఫేస్బుక్ ఫేస్బుక్ పేజ్లో పోస్ట్. అంటే మీరు మనుషుల్ని ఎప్పుడైతే నమ్మ ఇవన్నీ మర్చిపోయారో, మనిషిని నమ్మకుండా పోయారో, మీరు డివైజెస్ నుంచి మాట్లాడుతున్నారు. వాట్సాప్ ఎక్కడి నుంచి వస్తుంది, ఒక మొబైల్ డివైస్. సో మీరు షేర్ చేసుకోవడానికి మీ ఫ్రెండ్స్, అమ్మ నాన్న, అక్క చెల్లి తమ్ముడు, మేబీ రిలేటివ్స్ వీళ్ళు ఉంటే వాళ్ళని వదిలేసేసేసి నీ బాధ ఏందో వాట్సాప్ చెప్తావేంటి, నీ బాధ ఏందో ఫేస్బుక్లో చెప్తావేంటి? ఇట్స్ అ మీనింగ్లెస్, రైట్? సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ అబౌట్ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం థింక్ చూడండి. ఊరికే లైఫ్ని ఊరికే అలా అలా తీసేసుకొని ఫ్రీగా ఏదో వర్క్షాప్ చెప్తున్నారు అలా అలానే కాకుండా ఇవన్నీ మీరు నెక్స్ట్ చేయబోయేది మీ ప్రాజెక్ట్ వర్క్లో, లేదా నెక్స్ట్ మీరు ఎంఎస్ వెళ్ళినా కానీ, లేదా మీరు కంపెనీకి వెళ్ళినా కానీ ఏమేమి ఉండాలి, ఎలా చేయాలి ప్రాజెక్ట్ అంటే కన్నా ఇవన్నీ ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు కదా కంపెనీలో కూడా. మీరు ఎంఎన్సీ కంపెనీలో వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, రిపోర్ట్స్ తయారు చేసి పంపించాలి ఏమేమి చేశారనేది. దాంట్లో కూడా ఉంటాయి సెక్షన్స్. ఇప్పుడు మనకి ఓన్లీ ఏదో చిన్న కాలేజీలో చదువుకుంటున్నాము, పెద్ద కాలేజీలో చదువుకుంటున్నాము, లేదా నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి వచ్చాను, ఇక్కడ నుంచి వచ్చానని అవి ఆన్సర్లు చెప్పుకోకుండా మీ మనస్సాక్షికి ఇప్పుడు ఉన్న నీ ఎఫర్ట్స్ని ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేయాలి, వేర్ ఐ నీడ్ టు బి ఇంప్రూవ్ మోర్, వెదర్ ఐ నీడ్ టు బి గో ఫర్ హ్యావ్ ఏ మేకింగ్ హౌట్ ఐ నీడ్ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్, హౌ ఐ నీడ్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్. అది దానిపైన మీరు వర్కౌట్ చేసుకొని సార్ట్అవుట్ చేసేసుకొని కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అలా కాకుండా ప్రతిసారి నేను అక్కడలే, అది చూద్దాంలే లాస్ట్లో, మళ్ళీ అది చూద్దాంలే ఇది ఇది అని చెప్పేసి ఊరికే బిల్టప్లు కొట్టుకుంటూ అలా ఉన్నారంటే కనుక మేనేజింగ్ ఎక్కువ రోజులు చేయలేము. అది ఎక్కడైనా కానీ, ఏ ఫీల్డ్లో అయినా కానీ. మీరు వాళ్ళని ఆహా ఊహు అనుకుంటా, వీళ్ళని ఆహా ఊహు అనుకుంటా ఉండారంటే కనుక లైఫ్ స్పాయిల్ అవుతుంది. టైం వేస్ట్ చేయడమే. ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు, వాళ్ళు చూస్తున్నారా లేదా అంటే కనుక ఎవరు చూడాల్సిన అవసరం లేదు. మీ మనస్సాక్షి మీకు సాక్షి. ఓకేనా? సో ప్లీజ్ మేక్ ష్యూర్ అబౌట్ దాట్ వన్. టేక్ ఇట్ యాజ్ సీరియస్. ఇది అంత ఈజియెస్ట్ జాబ్ ఏమి కాదు. ఒక కంపెనీ ఒక జాబ్లో ఉన్నప్పుడు మీరు నెలకు మీకు 30,000 మినిమం ఇస్తుంది అంటే కనుక డైలీ 1,000 రూపాయలు. 1,000 రూపాయలు ఎందుకు ఇస్తుంది అది, ఒక కంపెనీ 30,000 నెలకు ఎందుకు ఇస్తుంది అని ఆలోచన చేయండి.
ఆ 30,000 ఊరికే ఇవ్వదు. ఒక కూలి పని చేసేవాడికి 700, 800 పర్ డే ఉంటుంది. వాడి కష్టం వాడికి కనిపిస్తుంది. మీ కష్టం కనబడదు. కానీ ఆ కష్టాన్ని వాళ్ళు తీస్తారు. సో హౌ? ఊరికే ఇవ్వరు కదా! మీరేదో ఎస్వి సెట్‌లో, పుత్తూరులో వచ్చి అక్కడ చేశాము, లేదా ఇంకొక కాలేజ్‌లో చేశామని. నాట్ లైక్ దట్, రైట్? సో ప్లీజ్ మేక్ ష్యూర్, వెరీ ఇంపార్టెంట్‌లీ, సో వై దే ఆర్ పేయింగ్. వాళ్ళు పే చేస్తున్నారంటే ఖచ్చితంగా దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్. ఊరికే అట్లా ఇట్లా రైట్? సో బీ టేక్ యాజ్ అ సీరియస్. ఊరికే ఇంగా మీరు మేనేజ్ చేస్తూ, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ, పక్క వాళ్ళి ఆహా! ఓహో! కోసం, వాళ్ళ సంతోషాన్ని కోసమో, లేదా వాళ్ళేదో అబ్బా! గ్రేట్ చెప్పడానికి కోసమని, ఆ బిల్డప్‌లు అయన్నీ మానేసి, మీరేంటో, నువ్వేంటో, నీ లూప్‌హోల్స్ ఏంటో, నీ వీక్‌నెసెస్ ఏంటో, నీ స్ట్రెంగ్త్స్ ఏంటో, యూ నో మచ్ బెటర్ దాన్ అదర్ పీపుల్. యూ ఆర్ ఏ మెచ్యూర్డ్ గైస్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మీరు. పీజీ, ఎంసీఏ మీన్స్ పీజీ. So please have a take a serious of that. Fine. Coming to the introduction part over here. So about introduction, the research for the first sentence will be, ఇది సబ్ హెడింగ్స్ కాదు ఇవి, ఈ సెంటెన్సెస్ మనం ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఒక ఆర్టికల్కి ఏమేమి సెంటెన్సెస్ రాస్తాము ఒక ఆర్టికల్లో. అంటే మీ పేపర్, రీసెర్చ్ పేపర్ రాస్తారు కదా, రీసెర్చ్ పేపర్ కావచ్చు, లేదా మేబీ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ సర్వే లాంటిది ఏదైనా రాసినా కానీ ఇంట్రడక్షన్ ఇది రాస్తున్నాం. వాట్ విల్ బి దేర్ హియర్? ద ఫస్ట్ సెంటెన్స్. ఇది సబ్ హెడింగ్స్ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ డాక్యుమెంట్ మళ్ళీ షేర్ చేస్తాను మీకు. ఫస్ట్ సెంటెన్స్ విల్ బి అబౌట్ యువర్ రీసెర్చ్ ఏరియా. లాస్ట్ టైం మనము లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసాం వాట్ ద రీసెర్చ్ ఏరియా మీన్స్, వాట్ ద టాపిక్ మీన్స్ అని. సో రీసెర్చ్ ఏరియా మీద కంప్యూటర్ నెట్వర్క్స్ ఉందనుకోండి, దాంట్లో టాపిక్ ఏం తీసుకున్నారు, ఆ టాపిక్ మనము రూటింగ్ ప్రోటోకాల్ తీసుకున్నారా, లేదా టీసీపీ ఐపీ ప్రోటోకాల్ తీసుకున్నామా, లేదా సమ్ అదర్, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఈ రీసెర్చ్ ఏరియాలో. అంటే కంప్యూటర్ నెట్వర్క్స్లో చాలా టాపిక్స్ ఉంటాయి, లేదా డేటా మైనింగ్లో చాలా టాపిక్స్ ఉంటాయి ఆ రీసెర్చ్ ఏరియా. ఆ సెకండ్ సెంటెన్స్ ఆ టాపిక్స్ గురించి చెప్పడం. థర్డ్ సెంటెన్స్ ఏంటంటే, మీరు కరెంట్, ఇప్పుడు ఈ కరెంట్ పేపర్ ఏ రీసెర్చ్ టాపిక్ పైన చేస్తున్నారు, ఆన్ విచ్ టాపిక్ కరెంట్ యువర్ రీసెర్చ్ వర్క్. దాని యొక్క ప్రాన్స్ అండ్ కాన్సెస్, అంటే అడ్వాంటేజెస్ డ్రాబ్యాక్స్ ఏంటి, ప్రాస్ అండ్ కాన్సెస్ అంటే ఏంటి అవి, మీ అడ్వాంటేజెస్ ఏంటి అండ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆన్ విచ్ అప్లికేషన్స్ టాపిక్ ఈజ్ యూజ్. కరెంట్గా మనం ఈ ఏ అప్లికేషన్స్ పైన ఈ టాపిక్ని వాడచ్చు. అంటే దిస్ టాపిక్ కెన్ బి అప్లికబుల్. ఎగ్జాంపుల్, టీసీపీఐపీ ప్రోటోకాల్ అనుకోండి, లేదా క్లస్టరింగ్ అల్గరిథమ్స్ అనుకోండి మీరు చేసే టాపిక్. దాంట్లో క్లస్టరింగ్ అనే దాన్ని మనం ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు. క్లస్టరింగ్ ఇన్ ఏఐ, క్లస్టరింగ్ ఇన్ ఐఓటీ, క్లస్టరింగ్ ఇన్ బ్లాక్ చైన్, క్లస్టరింగ్ ఇన్ హెల్త్ కేర్, క్లస్టరింగ్ ఇన్ సో అండ్ సో, ఎన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ యూ కెన్ మెన్షన్ ఓవర్ దేర్. అండ్ సిక్స్త్ సెంటెన్స్ చూడండి, ఎవాల్యుయేషన్ ఆఫ్ ది టాపిక్. ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే, మీకు గార్ట్నర్ హైప్ సైకిల్ చూపించాను కదా, గార్ట్నర్ హైప్ సైకిల్లో అది నెక్స్ట్ రాబోయే 2 ఇయర్స్లో, 3 ఇయర్స్లో, 5 ఇయర్స్లో ఎలా ఉంటుంది ఆ టాపిక్, దాని జర్నీ ఎలా ఉంటుంది అని మనం, మీరు కావాలంటే గార్ట్నర్ హైప్ సైకిల్ కూడా వాడుకోవచ్చు ఇక్కడ, ఎవాల్యుయేషన్ ఆఫ్ ది టాపిక్. డైరెక్ట్గా మీరు గార్ట్నర్ హైప్ సైకిల్ పెట్టారంటే, then it shows in the Gartner's hype cycle how the different topics for different ways, which year that one already we have seen. I have saw you that ఇయర్ ఏ ఇయర్లో ఎంత జరుగుతుంది ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. అదొకసారి గార్ట్నర్స్ హైప్ సైకిల్ చూడండి. సెవెంత్ సెంటెన్స్, ఇన్ ఈచ్ ఏరియాస్ టాపిక్ ఈస్ అడాప్టెడ్, డిస్కస్ విత్ ద కరెంట్ సినారియో. అంటే ఈ ఏరియా కరెంట్గా బాగా, ఇట్స్ ఎ హార్డ్ టాపిక్ ఆర్ హార్డ్ టాపిక్ అనడం కంటే కన్నా ఇంకా హార్డ్ వర్క్ ఇన్ ది సౌండ్స్ అప్లికేషన్స్ ఉంటే కన్నా డిస్కస్ విత్ ద కరెంట్ సినారియోస్. అలా ఒక ఆ టాపిక్ని, ఆ ఏరియాస్, విచ్ టాపిక్స్, ఏరియాస్ టాపిక్ ఈస్ అడాప్టెడ్, ఆ టాపిక్ని మనం ఎక్కడ అడాప్ట్ చేస్తాము, ఈచ్ ఏరియాస్ డిస్కస్ విత్ ద కరెంట్ సినారియో ఇష్యూస్ ఆన్ ది పర్టికులర్ టాపిక్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఆన్ విచ్ ఇష్యూస్ కరెంట్ రీసెర్చ్ వర్క్ ఫోకస్. ఈ ఏ ఇష్యూస్ పైన, ఆన్ విచ్ ఇష్యూస్ కరెంట్ రీసెర్చ్ వర్క్ ఫోకస్, ఏ ఇష్యూస్ పైన కరెంట్ రీసెర్చ్ వర్క్ ఫోకస్ చేస్తుంది. మనకు చాలా ఇష్యూస్ ఉంటాయి ఆ టాపిక్ పైన, కానీ మనం స్పెసిఫిక్గా ఈ ఇష్యూస్ పైన మనం ఫోకస్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడమే నెక్స్ట్ సెంటెన్స్. ఓకే, సో టెన్త్ సెంటెన్స్ చెప్పేటప్పుడు, బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ఎగ్జిస్టింగ్ అప్రోచ్ ఆర్ మెథడ్స్ దట్ ఆర్ యూస్ టు సాల్వ్ ద ఇష్యూ. ఎగ్జిస్టింగ్ అప్రోచెస్ అవన్నీ ఉన్నాయి కదా, మెథడ్స్ ఉంటాయి కదా,
అది హౌ యు ఆర్ గోయింగ్ టు బి యూజ్డ్ టు సాల్వ్ దట్ పర్టికులర్ వర్క్. 11th సెంటెన్స్ వచ్చేసి హౌ ప్రపోజ్డ్ ఈజ్ సాల్వింగ్ ద ఇష్యూ. మీ కరెంట్ వర్క్ యొక్క ప్రాసెస్ అంటే దాని యొక్క ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్రీఫ్ డిస్కషన్ ఆన్ హౌ ప్రపోజ్ సొల్యూషన్ ఈజ్ అప్లయింగ్ ఇన్ రియల్ టైమ్. రియల్ టైంలో ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి విజిట్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ విజిట్ చేస్తున్నారు అన్నప్పుడు మనకేమవుతుందంటే, ఈ విజిట్ చేసేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి విజిట్ చేశారు, ఆ ఎగ్జిస్టింగ్ ఆర్ సాల్వ్ ద ఇష్యూని ఏ అప్లికేషన్స్ పైన, రియల్ టైం పైన లేదా కేస్ స్టడీ ఎలా తీసుకున్నారు అనేది 12th సెంటెన్స్లో మనం మాట్లాడతాం. 13th సెంటెన్స్ ఏంటంటే డిస్కషన్ ఆన్ ది అచీవ్మెంట్ ఆర్ కంపారిజన్ విత్ ఎగ్జిస్టింగ్ వర్క్. అండ్ 14th సెంటెన్స్ ఏముంటుందంటే అబౌట్ నెక్స్ట్ సెక్షన్, ఆల్రెడీ హ్యావ్ డిస్కస్ దిస్ వన్. ఇట్లా మనము ఒక 3-4 పారాగ్రాఫ్స్ కానీ, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ వర్క్ని బేస్ చేసుకొని 5-6 పారాగ్రాఫ్స్ అట్లా కూడా మనం ఇంట్రడక్షన్లో పెట్టుకోవచ్చు. సో ఎలా అంటే కన్నా ఇంట్రడక్షన్లో ఏరియా గురించి చెప్పడము, ఆ ఏరియాలో అన్ని టాపిక్స్ అని చెప్పడము, కరెంట్ ఏ టాపిక్ పైన కరెంట్ రీసెర్చ్ ఉంది, దాని యొక్క ప్రాసెస్ అండ్ కాన్సెస్ అంటే కన్నా ఆ టాపిక్ పైన ఏవేవి ఒక ప్రాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, ఏ అప్లికేషన్స్ పైన ఈ టాపిక్ అప్లై చేయొచ్చు, దాని యొక్క వాల్యుయేషన్ ఎలా ఉంది, ఏ ఏరియాస్ పైన మనం దీన్ని అడాప్ట్ చేస్తున్నాము, అది కొన్ని సినారియోతో డీటెయిల్ సినారియో తో ఉంటే బాగుంటుంది. ఇష్యూస్ ఆన్ ద టాపిక్ ఆర్ విచ్ issues currently going to be focused on that, and brief discussion about existing approach or methods that are used to solve the issue, and discussion about the proposed model is solving the issue, and brief discussion about how the proposed solution is applying to real time అచీవ్మెంట్స్ ఏంటి, నెక్స్ట్ సెక్షన్స్ ఏం చెప్పుతున్నాం అనేది ఒక పారాగ్రాఫ్ అక్కడ పెట్టేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది sentences, minimum sentences which are required to exhibit of this. Next.